పండంటి కాపురం సినిమాకి ఈయన తాగి పడుంటే తోటలో ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి బలవంతంగా ఈడ్చుకొచ్చారు. లాక్కొచ్చేటప్పుడు ఒరే నాకు కాలు నొప్పుకుందిరా, ఒరే నాకు గుండె నొప్పుకుందిరా అని అన్నాడు. ఏమైనా సరే కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి గారు అందరూ ఆర్టిస్టులు అందరూ వెయిటింగ్, నువ్వు రాకపోతే మాత్రం బాగుండదని మొత్తానికి లాక్కొచ్చాడు. లాక్కొచ్చిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఒరే నాకు చెవి నొప్పుకుందిరా అని, ఏమైనా సరే రావాల్సిందే అని చెప్పి తీసుకొస్తే అంత తాగుడు మైకంలో కూడా ఎంత కంట్రోల్ చేసుకొని ఎంత అద్భుతంగా యాక్ట్ చేశాడండి పండంటి కాపురంలో. తర్వాత మేము సంపూర్ణ రామాయణానికి మారేడుమిల్లి వెళ్ళాం. మారేడుమిల్లి హై స్కూల్ మాకు విడిదిచ్చారు, రంగారావు గారికి ఒక రూమ్ ఇచ్చారు. సో అక్కడ చాలామంది శోభన్ బాబు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆర్టిస్టులు అందరికీ మాకు పోలీసు జనాలు ముగుతారు కదా, ఆ పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు. ఆ పోలీసు డిపార్ట్మెంట్లో ఒక సిఐ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎస్వి రంగారావుతో పర్సనాలిటీ. ఆయన మా క్యాంపులోకి వచ్చాడు. ఎస్వి రంగారావు ఎక్కడో అని అడుగుతున్నాడు. ఏంటి ఎస్వి రంగారావు ఎక్కడో అని అడుగుతున్నాడు, ఇతను ఎవరో అనుకున్నాము. అంటే ఎవరో చెప్పారు, అదిగా ఆ గదిలో ఉన్నారండి అని. గదిలోకి వెళ్ళాడు. ఎవరా రంగారావు బాగున్నావా అన్నాడు ఈయన. అనేసరికి ఒరే నువ్వు ఇక్కడే ఏం చేస్తున్నావు అని అంటే, నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను, సిఐని ఇక్కడే అని అన్నాడు. ఒరే ఎన్నాళ్ళకి కలిసావరా అని చెప్పి ఇద్దరు కూర్చొని మళ్ళీ మందు మొదలుపెట్టారండి. ఫ్రెండ్స్ కదా, చాలాళ్ళకి కలిశారు, మందు మొదలుపెట్టారు. మందు మొదలు పెడితే రమణ గారికి టెన్షను. బాపు గారు డైరెక్షన్ వరకే చూసుకునేవాళ్ళు, రమణ గారు మాత్రం మిగతా కార్యక్రమాలు, అసలు సంపూర్ణ రామాయణం నిర్వహణ అంతా ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగానే జరిగింది. సో మొత్తానికి వెళ్ళి రమణ గారు తీసుకొచ్చారండి ఆయన్ని. తీసుకొచ్చిన తర్వాత అప్పటికే ఊగిపోతున్నాడు ఆయన. నాయుడు గారు మేకప్ వేశాడు, తర్వాత కాస్ట్యూమ్స్ అన్నీ తగిలించారు, తర్వాత అంతా అయిపోయింది. మొత్తానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కెమెరా ముందు నిలబడితే ఆ వేదవతి అనుకుంటా ఆయన ఇలాగంటే జుట్టు కట్ చేస్తాడు అక్కడ చంద్రకళకి. ఆయనకు ఒక సీను, జయకుమార్ గారు మరొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి రంగారావు గారు చెయ్యి ఇట్లా పుచ్చుకోండి అనమాట. ఒక చెయ్యి నేను పట్టుకున్నాను, ఒక చెయ్యి అటు నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పట్టుకున్నాడు. పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేసరికి మేము చేతులు వదిలిపెట్టి పక్కకు వస్తే ఆయన యాక్ట్ చేయాలన్నమాట. మేము యాక్షన్ అనగానే బాపు గారు మేము చేతులు వదిలేసాము అని కొంచెం కదలిక అదంతా ఉంది. అయితే కొంచెం వెయిటింగ్లో మేనేజ్ చేశారు. సో ఆ తాగినా కూడా మరీ ఎక్కువైపోతే ఇబ్బంది, కానీ సో ఆ ఇంటాక్సికేషన్లో కూడా చాలా అద్భుతంగా చేయగలిగేటటువంటి గొప్ప ఆర్టిస్ట్ ఆయన. కీచకుడి వేషం, రేలంగి కీచకుడిని తీసుకొచ్చి భీముడిని పరిచయం చేస్తాడు. అంటే అక్కడ పాండవులు అక్కడ 5గురు మారు వేషంలో ఉంటారు కదా, సో వంటల వల్లడు వేషంలో ఉంటాడు భీముడు. తీసుకొచ్చి భీముడిని పరిచయం చేస్తాడు రేలంగి. ఇదిగో ఈయన మన వంటశాల అని అంటే, ఆయన దండముడు రాజగోపాల్ అనుకుంటా భీముడు వేషం వేసింది. ఆయన పెద్ద గంట పట్టుకొని ఉంటాడు, గంట పట్టుకొని ఇలా చూస్తాడు. చూసి అప్పుడు భీముడిని చూసి అంటాడు, పాకాల మాటకేం కానీ ఆకారం బేకరం ఉంది అని అంటాడు. ఆ రంగారావు గారి డైలాగుల్లో ఆలు ఊలు ఆ విరుపులు అవే అద్భుతంగా ఉంటాయండి.